సార్ అంటే యుద్ధం పూర్తిగా ఆగినట్టుగా మనం అర్థం చేసుకోవాలా సార్? అసలు ఈ ఒప్పందం నిలుస్తుందా సార్? అంటే ఒప్పందం నిలవాలనే కోరుకుందాం. నిలుస్తుందా లేదా అనేది ఎవరమో ప్రిడిక్షన్ స్పెక్యులేషన్ చేయలేము. ఎందుకు చేయలేమంటే ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ప్రిడిక్టబుల్ క్యారెక్టర్ ఉంది ఇందులో. అలాగే ఇందులో గ్లోబల్ డామినేషన్ కొరకు అమెరికా జరిపే ఎత్తులు, ఈ రీజనల్ డామినేషన్ కొరకు అమెరికా జరిపే ఎత్తులు, ఇరాన్ తన బేస్ నిలబెట్టుకోవటానికి చేసే కృషి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ప్లే అవుతూ ఉంటాయి. సో ఇందులో ఇజ్రాయిల్ ఈ ఒప్పందాన్ని ఎండార్స్ చేసినట్లేదు. నెతన్యాహుకు అభ్యంతరాలు ఉన్నాయని ట్రంపే పేర్కొన్నాడు. సో నెతన్యాహుకు అభ్యంతరాలు ఉన్నాయి కనుక ఇజ్రాయిల్ స్వభావం మన గతంలో చూస్తే చాలా దూకుడుగా ఇజ్రాయిల్ వ్యవహరిస్తుంది. అంటే ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు పక్కనున్న దేశాలపైన దాడులు చేస్తూనే ఉంటుంది ఇజ్రాయిల్. ఇక ఈ ప్రాంతంలో మీకు గాజా ఇష్యూ అలాగే ఉంది. హిజ్బుల్లా విషయంలో లెబనాన్పై కూడా యుద్ధం చేయకూడదు అని ఒప్పందంలో ఉంది. కానీ మేజర్ ఇష్యూ ఏంటంటే గాజా ఇష్యూ అన్అడ్రస్డ్. సో దాన్ని ఈ ఒప్పందంలో ఏమీ లేదు. కానీ గాజాలో ఉన్న హమస్కు ఇరాన్ మద్దతు కొనసాగుతుంది. ఎందుకంటే ఆ ఒప్పందంలో ఆ అంశం కూడా ఏమీ లేదు ఇరాన్ ప్రాక్టీస్ నుంచి. రేపు ఇజ్రాయెల్ కనుక మళ్ళీ గాజాపై దాడులు రెజ్యూమ్ చేస్తే పరిస్థితి ఏమవుతుంది అనేది క్వశ్చన్ మార్క్గానే ఉంది. సో అందువల్ల ఇజ్రాయిల్కు పాలస్తీనాకు మధ్య ఉండే వివాదము చుట్టూ ఆవరించి ఉన్నటువంటి వివాదాలు, అది హిజ్బుల్లా వివాదం కావచ్చు, ఇతర వివాదాలు కావచ్చు, అవి అపరిష్కృతంగానే ఉన్నాయి. అన్నిటికీ మించి న్యూక్లియర్ ఇష్యూ అన్అడ్రస్ ఇప్పటికీ. సో న్యూక్లియర్ ఇష్యూ ఏం చెప్తోంది అంటే మీకు ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వల్ని అమెరికాకు అప్పజెప్పాలి, లేదా న్యూట్రల్ కంట్రీకి అప్పజెప్పాలి. దాన్ని డైల్యూట్ చేయాలన్నది అమెరికా డిమాండ్. ఆ డిమాండ్కు ఇరాన్ ఇప్పటి వరకు ఒప్పుకోలేదు. సో ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ పరిష్కారం కాకుండా ఒక కాంప్రిహెన్సివ్ పీస్ ఏ మేరకు నిలబడుతుంది అనేది క్వశ్చన్. వాస్తవంగా ఒబామా టైంలో అమెరికా ఇరాన్ ఒప్పందం కుదిరింది. అది 3 years వరకు బాగా పనిచేసింది కూడా. కానీ సడన్గా ట్రంప్ 2018లో ఆ ఒప్పందం నుంచి ఉపసంహరించుకున్నాడు. సో అక్కడితో స్టార్ట్ అయింది ఈ గందరగోళం అంతా. సో ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇరాన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడటానికి సిద్ధంగా లేదు. మరి ఈ న్యూక్లియర్ ఇష్యూను తాత్కాలికంగా ఈ ఎంఓయూ పరిధి నుంచి పక్కకు జరిపేసి దాన్ని 60 రోజుల పాటు చర్చలు జరుపుతారు. ఆ చర్చల్లో దాన్ని తేలుతుంది అని ప్రకటించారు. సో ఈ ఒప్పందంలో ఒక సమస్య టోల్ ట్యాక్స్ లేదు అని. మనం ఈ స్టేట్ ఆఫ్ హర్మోజ్ పైన ఇరాన్ టోల్ విధిస్తుంది పోస్ట్ వార్ సిచ్యువేషన్లో అన్నారు. ఇప్పుడు ఈ ఒప్పందం ప్రకారము ఒప్పందాన్ని ఇరాన్లోని మెహర్ న్యూస్ ఏజెన్సీ కూడా ప్రకటించింది. ఫస్ట్ టైం అమెరికా ఇరాన్లు రెండూ కూడా ఇరాన్ ఈ ఒప్పందం ధృవీకరించాయి. అటు ట్రంప్ ఒప్పందం కుదిరిందని ప్రకటించాడు. ఇరాన్లోని మెహర్ న్యూస్ ఏజెన్సీ కూడా ధృవీకరిస్తూ ఈ టెక్స్ట్ ఆఫ్ ద డీల్ గురించి ఇరాన్ ఇప్పుడు నేను చెప్పిందంటే ఇరానే రాసింది. ట్రంప్ చెప్తే మనం నమ్మలేము, ఎందుకంటే ట్రంప్ చాలా చెప్తూ వచ్చాడు. సో June 19th రోజు మీకు జెనీవాలో సంతకాలు జరుగుతాయని కూడా బోత్ అమెరికా అండ్ ఇరాన్ రెండూ ధృవీకరించాయి. సో అందువల్ల మీకు స్టేట్ ఆఫ్ హర్మోజ్లో ఉండే మేజర్ ఇష్యూ అంటే టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామన్నది లేదు. కానీ ఇరాన్ పునర్నిర్మాణానికి చర్చలు జరగాలి, ఒప్పందం కుదరాలి. అందులో గనక కమిట్మెంట్లో రాకపోతే ఇరాన్ మళ్ళీ స్టేట్ ఆఫ్ హర్మోజ్ నుంచి నేను వసూలు చేస్తాను అని ఫ్యూచర్లో అనే అవకాశం ఉంది. ఎందుకంటే అది మొదటి నుంచి ఇరాన్ పెట్టిన కండిషన్ ఏంటంటే స్టేట్ ఆఫ్ హర్మోజ్ పైన February 28లో ఈ వార్ మొదలు కాకముందు అది ఫ్రీగానే ఉంటాయి కదా, ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ మాపై యుద్ధం చేసి మాకు చాలా నష్టం కలిగించారు కనుక ఆ నష్టాన్ని నివారించుకోవడానికి స్టేట్ ఆఫ్ హర్మోజ్ పైన టోల్ విధిస్తాము, ఒమన్ ఇరాన్ కలిపి దాన్ని పంచుకుంటాయని ఇరాన్ ప్రతిపాదించింది. అందువల్ల ఇప్పటికైతే టోల్ ఉండదు అని చెప్పారు. మరి ఇరాన్ రీకన్స్ట్రక్షన్ భారం ఎవరిది అనేది క్వశ్చన్ మార్క్నే ఉంది. బహుశా అమెరికా భారాన్ని తోటి గల్ఫ్ దేశాలపైన సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల పైన నెట్టివేసే అవకాశం ఉంది.
సో అందువల్ల ఇప్పటికైతే పీస్ ఇస్ వెరీ ఫ్రెజైల్. ఇరాన్లో ఆల్రెడీ ఈ డీల్ అమెరికాతో డీల్ కుదరకూడదు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. అమెరికాలోమో ఈ వార్ ఆపాలని ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇరాన్లోమో అమెరికాతో డీల్ కుదరకూడదు ఇంత నష్టం చేశాక అని ఇరాన్లో తీవ్రమైన ఉద్యమాలు మొదలయ్యాయి ఆల్రెడీ. సో అందువల్ల అయితే ఇద్దరికీ కూడా అవసరం. ఇక్కడ ఈ మేరకైనా ఇప్పటివరకు నేను చెప్పిన అంశాలను బట్టి ఒప్పందం ఫ్రెజిలిటీ మనకు అర్థమవుతుంది. అంటే ఒప్పందం ఎంత ఇబ్బందుల్లో ఉండే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో ఒప్పందానికి ఉండేటువంటి ఒక స్టెబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అమెరికా ఇరాన్లు రెండు యుద్ధంలో నష్టపోయాయి. అమెరికా నష్టపోయింది, ఇరాన్ భారీగా నష్టపోయింది. రెండు దేశాలకు కూడా కనుచూపు మేరలో ఎండు కనబడలేదు. అంటే ఈ వార్లో మేము గెలుస్తాము అని అమెరికాకు నమ్మకం లేదు. చరిత్ర కూడా అదే చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ల తర్వాత కూడా అమెరికా పారిపోయింది. వియత్నాంలో అదే జరిగింది. కొరియన్ వార్ ఇప్పటికీ ఒప్పందం కుదరగానే ఫ్రోజన్ వార్గానే మిగిలిపోయింది. అందువల్ల అమెరికా ఈ అసిమెట్రిక్ వార్ వల్ల, అంటే ఇరాన్ అనుసరించిన వ్యూహం వల్ల ఈ వార్లో ఇరాన్ తమ లక్ష్యాలను అయితే పూర్తిగా సాధించే అవకాశం కనిపిస్తలేదు. ఇరాన్ కూడా అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన గెలిచే అవకాశం లేదు. సో అమెరికాకు ఇరాన్కు కూడా రెండిటికి వార్ భారమవుతోంది, పరిష్కారం కనబడం లేదు. ఇరుగు పొరుగు దేశాలకు కూడా యుద్ధం ఒక తంటాగా మారింది. అందువల్ల దేర్ ఆర్ ఆల్ అదర్ ఇంట్రెస్ట్. అమెరికాకు ఎంత వీలైనంత త్వరగా యుద్ధం ముగిసి ఏదో ఒక ఒప్పందం కుదురుందని చెప్పుకొని ఆనరబుల్ ఎగ్జిట్, గౌరవప్రదంగా బయటపడాలని అమెరికా బాధ. ఈ యుద్ధం ఆగితే కనీసం తనకు శాంక్షన్స్ ఎత్తిపోతాయి, స్తంభించిన నిధులు మళ్ళీ రిలీజ్ అవుతాయి, తన ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కంటిన్యూ చేసుకోవచ్చు, ఊపిరి పీల్చుకోవటానికి అవకాశం వస్తుందని ఇరాన్ చూస్తుంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ ఈ వార్ కోరుకోలేదు, వద్దని కూడా అమెరికా పైన ఒత్తిడి తెచ్చాయి. కానీ అమెరికా ఏకపక్షంగా ఈ వార్ను ఆ దేశాలపైన ఇంపోజ్ చేశాయి కనుక ఆ దేశాలకు కూడా వార్ పట్ల ఆసక్తి లేదు. చైనా, రష్యాలు ఇరాన్కు మంచి మిత్ర దేశాలు అయినా అమెరికా యుద్ధాన్ని ఆపలేకపోయాయి. అదే సమయంలో ఇరాన్తో తమకున్న సంబంధాల వల్ల ప్రయోజనాల్ని వదులుకోలేవు. సో ఇప్పుడు చైనా ఉంది, ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి, సౌదీ అరేబియా, యుఏఈలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల పశ్చిమాసియాలో చైనాకు కూడా ఈ వార్ ఆగిపోవాలనే కోరిక ఉంది. సో వరల్డ్ పవర్స్కు వార్ ఆగాలనుంది. ఇక మిగతా కంట్రీస్, యూరప్ నుంచి ఇండియా వరకు ఈ ఆయిల్ ప్రైసెస్ పెరిగి మనం ఇబ్బందులు పడుతున్నాయి కనుక మనకు వార్ క్లోజ్ కావాలని ఉంటుంది. సో అందరికీ కూడా వార్ క్లోజ్ కావడం అనేది ఒక ప్రియారిటీగా ఉంది. ఎందుకంటే దీనికి ఏమి పరిష్కారం కనబడతలేదు, ఎండు కనబడతలేదు, ఎవరు గెలిచేదే లేదు. ఇప్పుడు యుద్ధాలు ఎలా ఆగాలి? ఆగితే ఎవరొకరు ఓడిపోయి ఆగాలి. ఆ సూచన లేదు. లేదంటే ఒప్పందం కుదరాలి. లేకపోతే ఇది కాన్స్టాంట్ సమస్యగా మిగిలిపోతుంది. అందువల్ల అన్ని దేశాలకు, ఇందులో ఉన్న ఆల్ స్టేక్ హోల్డర్స్కు యుద్ధం ఆగడం అవసరము గనక బహుశా యుద్ధం నిలిచిపోతుంది, ఒప్పందం నిలబడుతుందని ఆశించారు.